బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గారు చిన్న బాహుబలి నీళ్ళల్లో మునిగిపోకుండా కాపాడనీకి కింద ఇట్లా రమ్యకృష్ణ గారు మునిగిపోతున్నా కూడా మొత్తం చిన్న బాహుబలిని మీదికి లేపి కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మునిగిపోతున్నా అట్నే ఉండిపోతుంది. అవునా కాదా? అదే సేమ్ క్యారెక్టర్ని ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 టీమ్ బీబీ టీమ్ సేమ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు రమ్యకృష్ణ గారి లెక్క. బిగ్ బాస్ మునిగిపోయినా పర్లేదు, సీజన్ నాశనం అయిపోయినా పర్లేదు, కానీ తనుజాను మాత్రం లేపాలే. ఇగో ఇట్లా మునిపోతురు బిగ్ బాస్ సీజన్ 9 మునిగిపోతుంది. అయినా తనుజాను లేపుతున్నారు. తనుజానే లేపాలే, తనుజానే కాపాడాలి. ఓ ఏమంటారు? ఇవాళ ఎపిసోడ్ చూసినాక నాకు అచ్చమట్టే అనిపించింది. ఎందుకురా అయ్యా స్పెషల్ ట్రీట్మెంటు, ఎందుకురా అయ్యా నాగార్జున సార్ని ఆగం పట్టిస్తారు. పాప నాగార్జున సార్ ఈ సీజన్ ఖతర్నాక్ హోస్టింగ్ చేస్తాడు, ఆయనకు బదనాం చేస్తారు పేరు. ఒక్క సీజన్ అన్న ఆయనకు మంచి పేరు తీసుకుని రానియరా? ఆయనకు మంచి పేరు వద్దా? తనుజానే లేపాలి. ఏమవుతుంది బంగారం బిస్కెట్ చెప్పు, ఏమవుతుంది మీకు? బంగారం రేటు పడిపోతుందట. ఆ తనుజ బంగారం అనుకుంటారా మీరు? మీమర్స్ ఈ రామకృష్ణ బాహుబలి అది వాడేసుకోరు చెప్తా. కింద క్రెడిట్ ఇత్తి ఇయ్యి, సీను 65 అని చెప్పి క్రెడిట్ ఇయ్యి. అట్నే మనవి కూడా సేమ్ మీమ్స్ రోస్ట్ రేంజ్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయరు. సీనన్న వీడియోలు చూడరు, మస్తు నవ్వుకుంటారు, అట్లా పెట్టుర్రి, క్రెడిట్ ఇయ్యి, పుణ్యం వస్తుంది. సరే, నాకైతే అట్నే అనిపించింది. అబ్బా అచ్చం బాహుబలి రమకృష్ణ గారి క్యారెక్టర్ పోషిస్తారు వీళ్ళంతా. చిన్న బాహుబలిని కాపాడాలి, తనుజాని కాపాడాలి, సంక నాకే పోతుంది. సీజన్ నాశనం అయిపోయినా పర్లేదు, కానీ ఒక కంటెస్టెంట్ని లేపాలంటే ఏందబ్బా? నాకు లిటరల్లీ చెప్తాను, ఎపిసోడ్ చూసినాక ఎపిసోడ్ రివ్యూ చేసే కంటే అప్డేట్స్ వీడియో చేసుకున్నది నయ్యమా. శ్రీజ, ప్రియా, మనీషు, ఫ్లోరా వాళ్ళది రీఎంట్రీది ఉంది కదా, అప్డేట్స్ వీడియో చేసుకున్నది నయ్యమని. దీనికంటే ముందు అప్డేట్స్ వీడియో చేసి పడేసిన, ఎటైతే అట్ అయిందని. రివ్యూ ఏం చేస్తాం? కళ్యాణ్ పడాలా, తనుజ మీద పడాలా, కింద పడాలా? ఏంది వాళ్ళిద్దరి సంగతి ఏంది? వాళ్ళిద్దరు ముచ్చరేంది? ఆ బాండ్కి పేరేంది? ఆయన చెప్పేది ఏంది? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లెక్క ఉన్నది చూడ నీకు, అందుకని చెప్పి ఆమె నాకు ఇష్టం అంటే అసలు ఆయన చెప్పేది ఏంది? ఆసామి చెప్పేది లిటరల్లీ చెప్తున్నా, సభా మర్యాద కోసం, వీడియో మర్యాద కోసం నోట్లో ఆపుకోవాల్సి వస్తుంది. కానీ కొన్ని మాటలు ఏందన్నట్టు, నా ఎక్స్ లెక్కుంది, ఇంకొక ఆమె లెక్కుంది, అందుకే అని చెప్పి నాకు ఏమైనా నచ్చింది ఏంది? దానికి బంధానికి ఒక పేరు లేదు. ఆయన చేతులు మీదేసినా కిందేసినా ఆమెకి ఫీలింగ్ నో 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 ప్రాబ్లం సార్, నో, నా మధ్యలో నా మనసులో ఏమి లేదు. చంద్రన్న సినిమా డైలాగే, చంద్రన్న స్కిట్లో డైలాగే, నా మనసులో ఏమీ లేదు, నీ మనసులో ఏమీ లేదు, మన ఇద్దరి మనసులో ఏమీ లేనప్పుడు మనం ఎక్కడ కూర్చుంటే ఏంటి అన్నట్టుగా, ఈమె మనసులో ఏమీ లేదు, ఆయన మనసులో ఏమీ లేదు, వాళ్ళు ఏం చేసుకుంటే నీకేందంటవా? బా రమ్య సూపర్. పోయేటప్పుడు నిబ్బి లెక్క చేస్తున్నారని చెప్పింది. తనుజాన్ అనలేక సపరేట్గా వదిలేసింది, కానీ కళ్యాణ్ నిబ్బి లెక్క చేస్తున్నారంటే నిబ్బా ఎవరు, నిబ్బి ఎవరు? నిబ్బి లెక్క చేస్తున్నారు అని డైరెక్ట్ మొహమ్మద్ చెప్పింది. ఈ ఇలా అభిమానులకి ఏంది, ఇలాగ ఈ అభిమానులు ఏంది, ఇది ఏంది? వాళ్ళు నిబ్బా బ్యాచ్ కాకపోతే ఏడకెళ్ళి బ్రెయిన్ ఉందా? ఒక బంధం లేదు, ఒక బాండింగ్ లేదు, రుద్దుడు అయితే ఉంది. దానికేమో సర్టిఫికేటు క్లియరెన్స్. ఇంకోరు వస్తారా క్లియరెన్స్ చేయనీకి? రేపు వస్తారు, అది వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. అమ్మ, మనం పిచ్చోళ్ళం, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళ బాండింగ్కి, ఇలా బాండింగ్స్ అన్నిటికీ పేరేంది? కంఫర్ట్ జోన్ ఉంది మాకు. ఏమన్నా చేయి కంఫర్ట్ జోన్ అని చెప్పు, కాదు కంఫర్ట్ జోన్ ఉంది మాకు, మేము ఏమైనా చేసుకుంటాం. మీకెందుకు కంఫర్ట్ జోన్లో మేము రుద్దుకుంటాం, కూదుకుంటాం. నీకెందుకురా? అవును, నాకెందుకు మరి? మళ్ళీ చూస్తే అంటే ఈ బిగ్ బాస్ టీము ఇక తనుజ లిటరల్లీ ఫౌల్ చేసింది. నాగార్జున సార్ చూస్తాడు, లిటరల్లీ ఫౌల్. అక్కడ మిస్టేక్ జరిగిన సక్క వెట్టలే మాధురి సంచాలక్ ఫెయిల్యూర్ చేసినాక కూడా, సంచాలక్ తప్పు చేస్తే సంచాలకుని తిట్టాల్సింది పోయి నాగార్జున గారు, నువ్వేం సంచాలకుగా చేస్తున్నావు అమ్మా, అది కరెక్ట్, అక్కడ తప్పు చేసింది కదా, చూడు కనబడతలేవు, కళ్ళ నచ్చు కదా, ఎదురుగానే ఉంది కదా. మళ్ళీ వారం అంతా అయిపోయినాక మనమంతా సంచాలక తప్పు చేసింది అని మొత్తుకున్న తర్వాత సంచాలక మిస్టేక్ అంటే అప్పుడు వచ్చి సంచాలక్ అంటే బిగ్ బాస్ అంతటా ఉండలేక సంచాలకుని సృష్టించాడు శ్రీనివాస్. ఇది మన సినిమా డైరెక్టర్, ఆయన పేరండి, ఎస్వి కృష్ణారెడ్డి గారి డైలాగ్ లాగా. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడు, అలాగే బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేక సంచాలకుని సృష్టించాడు. సంక నాగిపోమని చెప్పుడు డైలాగుల వరకేనా? మరి మన కళ్ళెందుంటే సంచాలకు మిస్టేక్ చేస్తుంది, తనుజ తప్పు చేసింది, అక్కడ అసలు ఆ ఫజిల్ ఫిల్లే చేయలేదు, ఇటు ఉంది అటు ఉంది, పైకెళ్ళి మీదికి లేచినాయి, ఫజిల్ పండబెట్టమంటే లేపిడిచిపెట్టింది, ఇట్లున్నాయి. అయినా కానీ సూపర్ తనుజ, అదరగొట్టావు, నీకు డైమండ్ పవర్ ముక్కలు పెట్టుకోమ్మా, డైమండ్ పవర్
తప్పబ్బా, లిటరల్లీ తప్పు. ఎంత సపోర్ట్ ఇంకెందుకు ఇచ్చేయండి సార్, ట్రోఫీ ఇచ్చి పంపించండి. అయ్యో భయ్యా, అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, గుర్తుపెట్టుకోర్రి, ఆమెకే ఇచ్చి పంపబోతున్నారు ట్రోఫీ. వేస్ట్. ఒక ఆట రాదు, సపోర్ట్. ఇప్పుడు సంచాలకు సపోర్ట్ చేయకపోతే ఆమె గెలవకపోయేది. ఆ పజిల్ పెట్టకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డిమాండ్ పవన్ పెట్టి వెళ్ళకపోయాడు, ప్రాపర్గా పెట్టడానికి ఉన్నాడు కదా, అయిపోయింది. ఆయన పెట్టేసిండు, కానీ ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అయిపోయిందా? మళ్ళీ ఇందులో కూడా తనజాన్ని లేపుతారు చూడు కొంతమంది. అక్కడ మిస్టేక్ చేస్తుందా? మిగతా వాళ్ళంతా ముందు వచ్చారా? మిగతా వాళ్ళంతా ముందు పజిల్ అంటే వాళ్ళ పిచ్చోళ్ళ సరిగ్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరికంటే ముందు ఈవెనే తర్వాత వచ్చింది. లిటరలీ చెప్పాలంటే సుమన్ తర్వాత వచ్చింది అనుకో, డిమాండ్ పవన్ వాళ్ళంతా ముందు వచ్చి పజిల్ పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆమె సరిగ్గా పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే సంచాలకు ఆగమ్మ అనాలి. సంచాలకు మొత్తం టాస్క్ అంతా కూడా నువ్వు అది పోయి ఇది చేయి, అక్కడ ఉన్నాయి కీసు, గివి ఉన్నాయి అని చెప్తాంది. పెట్టింది, పోయింది, మిస్టేక్ అని చెప్పలేదు, అయిపోయింది. డిమాండ్ పవన్ లేచి సార్ అక్కడ పజిల్ ప్రాపర్గా చేయలేదు సార్ అని అంటే సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సంచాలక్ తప్పు చేస్తే ఓపెనింగ్ నిబ్బా స్టోరీ తోటి స్టార్ట్ అయింది. అయ్యా ఏం చెప్తావు? ఎందుకు ఇలాకి అంతగానం ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు. కళ్యాణ్ ఓపెనింగ్ సార్ వచ్చిండు. ఏం పాట అది? మరణం మాసు మరణం టఫ్ తరణం పాటతోటి వచ్చిండు. వచ్చినాక వాళ్ళు వచ్చిర్రు ఎవరు? ఆడియన్స్. లిటరల్లీ పిఆర్ టీం అబ్బా, బిగ్ బాస్ టీము పిఆర్ టీం కంటే దారుణంగా ప్రవర్తిస్తుంది. జనాలకి కళ్యాణ్ తనుజ సూపర్ బాండింగ్, సూపర్ అని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. లిటరల్లీ ఎక్కించే ప్రయత్నం చేస్తారు అబ్బా. నిన్న పిఠాపురం అహ్మద్ గారితో ఆయన జనరల్ ఆడియనే, కానీ ప్రతి సంవత్సరం వస్తాడు. అంటే అక్కడ ఎవరు పరిచయాలు ఉన్నాయి, అందుకే ప్రతి సంవత్సరం కనబడుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం మైక్ ఇస్తారు, ప్రతి సంవత్సరం ఆయనతో డైలాగ్ చెప్పిస్తారు. ఆయన ఏ డైలాగ్ చెప్తాడో వీళ్ళు అడుగుతారు, ఆ డైలాగ్ యాక్సెప్టెడ్ అయితే కనుక చెప్పిస్తారు. లేదంటే ఈ డైలాగ్ పలానా డైలాగ్ అని చెప్పి కూడా చెప్పిస్తారు, ఎందుకంటే తెలిసినోడే కాబట్టి. రైట్. ఏమో ఆయన తెలిసి చెప్పిండా తెలియక చెప్పిండు. ఇప్పుడు ఆయన వీడియో చూస్తూ ఉంటాడు, మనకు మెసేజ్ కూడా చెప్తాడు. కానీ పరిచయం ఉంది. పోయిన సంవత్సరం ఆయన ఇన్స్టాగ్రామ్లో నెంబర్ తీసుకున్నాడు నాది. రైట్. ఆయన రెగ్యులర్ అందరి వీడియోస్ చూస్తూ ఉంటాడు. అందరికీ సబ్స్క్రైబర్, అందరికీ యాక్చువల్లీ బిగ్ బాస్ సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే దాదాపు అందరు సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దానిలో ఉంటారు. అందులో కొంత ప్రిఫరెన్స్ ఆర్డర్స్ మారిపోతుంటాయి. కొంతమందికి నా వీడియోస్ నచ్చుతాయి, కొంతమందికి ఇంకోటి వీడియోస్ వస్తాయి, కొంతమందికి పెంట పెట్టేటోళ్ళ వీడియోస్ నచ్చుతాయి, కొంతమందికి డప్పు కొట్టేటోళ్ళ వీడియోస్ నచ్చుతాయి, కొంతమందికి లాజికల్గా చెప్పేటోళ్ళు నచ్చుతాయి, కొంతమందికి ఇప్పుడు నా లెక్క కామెడీ చేసేటోళ్ళు నచ్చుతాయి, అంతే. రైట్. అయితే ఆయన అందరికీ ఉంటాడులే సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్గా. అయితే ఇక్కడ ఈ పిఆర్లో భాగంగా ఏం చేస్తున్నారంటే, పిఆర్ అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న పిఆర్ అని కాదు, వాళ్ళు ఒకటి ఎక్కియాలని చూస్తున్నారు మనకి. చూడుర్రి, నిన్ననేమో వాళ్ళ బాండ్ స్వచ్ఛమైనది, వాళ్ళ బాండ్ అమ్మకి కొడుకు ఉన్నదానికంటే స్వచ్ఛమైన బాండ్ ఎవరిదంటే తనుజాకి కళ్యాణ్కున్న బాండ్ రేంజ్లో చెప్పిండు ఆయన. ఓ మామూలు కాదు వీళ్ళు, స్వచ్ఛం. అయ్యో, నేను ఇంకా మన స్కందపూరి సురేంద్ర అన్న ఆయనతో లైవ్ పెట్టిండు. లైవ్ కొడితే అందులో చెప్తాడు, భరణి అన్న వెళ్ళిపోవడానికి కారణం దివ్యనికితతో బాండ్ వల్లనే. అంటే మరి తనుజతో బాండ్ ఉంది అంటే ఆమెతో ఉన్నప్పుడు అది ఏం లేదు సార్. తనుజ దివ్యతో కలిసిన తర్వాత తనుజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసినట్టు. తనుజ 100,000 సార్లు బ్యాక్ పిచ్చింగ్ చేసింది. భరణి అన్న గురించి ఎప్పుడు నెగిటివే, మంది గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, ఇమాన్యుల్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఊకే ఎవరి గురించి నెగిటివ్గా చెప్తూ ఉంటారు. కూర్చుండి మరీ చెప్తూ ఉంటుంది. మంచిగా ముద్దపాపు లేక పక్కన నుండి వింటూ ఉంటారు. ఆమెకు సేవలు చేసుకుంటా మరి తినిపిస్తా అంటే కూడా వాళ్ళ మీద ఎడుతూనే ఉంటుంది. అవన్నీ కనబడాయి. ఎప్పుడు ఏడ్చుడైనా, ఎప్పుడు వరసుడైనా, ఎప్పుడు లొల్లి పెట్టినైనా, ఎప్పుడు ఏడ్చుడైనా అంటే డల్ ఫేస్ పెట్టుకుని ఉంటుంది. ఎప్పుడు నిద్ర మబ్బులో ఉన్నట్టు ఎప్పుడు డల్ ఫేస్ పెట్టుకుని ఉంటుంది. అవునా కదా? నిజంగా యాక్టివ్గా ఉంటుందా? ఇమాన్యుల్ ఉంటాడు యాక్టివ్గా, రీతు ఉంటుంది యాక్టివ్గా. జనాలకి అట్టే ఏం మళ్ళీ పర్సనల్గా వినట్టు అనిపిస్తుంది. నాకే నచ్చలేదు, కానీ ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చారు నాకు కోపం వస్తుంది అబ్బా. లిటరల్లీ కోపం వస్తుంది. ఇంత ప్రిఫరెన్సా బీబీ టీం నానాలి, వాళ్ళకి బుద్ధి లేదు. సరే, ఇగో ఒక మాట, నవ్వుతూ ఉండాలి, కలకల ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఏడాది నవ్వు, మిగతా అన్ని టైంలో రీఎంట్రీ వీడియో ఉంది చూడుర్రి, ప్రోమో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన చూడుర్రి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో అంటే చూడుర్రి. ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అందరి. దివ్యనికిత ఎవరో వస్తున్నారు, దృక్పథం మారిపోతుంది. రీతు దగ్గర ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది దగ్గర నుంచి ఏ రసం రాదు, నీరసం తప్ప, ఎప్పుడు డల్ ఫేస్. ఎవరది? ఒక కంటెస్టెంట్ ఉందిలే. నెక్స్ట్ సేవింగ్ ఫస్ట్ బెలూన్. ఓకే, సారీ, ఇదేంటి ఓపెనింగ్ ఆడియన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు కదా. ఓకే, ఏంటమ్మా నీ పేరేంటి? సార్ నా పేరు అలెక్యా సార్. అలెక్యా చిట్టి పికిల్ సార్? కాదు సార్, ఉత్త అలెక్యా సార్. చెప్పమ్మా.
సార్ నాకు నీకు ఎవరంటే ఇష్టం అని అడిగింది సార్. అడిగితే నాకు తనుజ ఇష్టం సార్, తన బాండ్స్ ప్యూర్ అండ్ రియల్ సార్. అసలు బాండ్స్ టాపిక్ ఎందుకు తీసిందామే? తనుజ అంటే నాకు ఇష్టం సార్, తనుజ గేమ్ ప్లే ఇష్టం సార్, తనుజ బాగా ఆడుతుంది సార్, తనుజ బాగా మాట్లాడుతుంది సార్, తనుజ బాగా ప్లే చేస్తుంది సార్, తనుజ బాగుంటుంది సార్. అవి కాదు, ఇదేదో కొత్త బిగ్ బాస్, ఇది బాండ్స్ బాస్, బిగ్ బాస్ కాదు బాండ్స్ బాస్. తనుజ బాండ్స్ ప్యూర్ అండ్ రియల్ సార్ అట. అవ్వో బాండ్స్ గురించి ఎవడరా చెప్పేది? ఆట గురించి చెప్తాడు కానీ అవ్వా 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 బాండ్స్ గురించి ఎవడరా చెప్పేది? ఆట అంటే బాండ్సా? మనం సన్నీ మానస కాజల్ చూసినాం, ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఎస్ఎంకే అంటే పిచ్చి లేచిపోయింది మనకు ఆ టైంలో, నరాలు కట్టేపోతే అంత మంచి ఫ్రెండ్షిప్, అంత మంచి ఒకరి కోసం ఒకరు నిలబడతారు. కానీ ఎక్కడ నిలబడతారు? దేనికోసం నిలబడతారు? ఆటలో నిలబడతారు. సొల్లు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటే గెలిపించడానికి నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఈ హౌస్లో నాకు ఎవరు లేరు, నా కోసం ఎవరు రారు అని అంటారా వాళ్ళు? సన్నీని నాగార్జున సార్ ఎక్కుతుంటే మధ్యలో లేచి కాజల్ నిలబడి, ఎస్ సార్ వాడు తప్పు చేయలేదు సార్, నేనున్నాను సార్, నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ఇలా జరిగింది అందుకే అలా జరిగింది అని చెప్పి లేచి నిలబడి మాట్లాడితే రోమాలు నిక్కబొడిచి గొజ్జుము అంటే అదిరా ఫ్రెండ్షిప్ బాండ్ అంటే, అదిరా బాండ్ అంటే. మానసు సన్నీ బాండ్, దోస్తులు అంటే దోస్తులు అంతే. ఒకడి కోసం ఒకడు నిలబడతాడు, ఒకడి కోసం ఒకడు తలబడతాడు. కానీ ఆటలో ఎవడి ఆట వాడే ఆడతాడు. వాళ్ళ గురించి చెప్పుర్రా అంటే ఫ్రెండ్షిప్ బాండ్ బాగుంది, ప్యూర్గా ఉంది, క్లియర్గా ఉంది అని చెప్తారా, వాళ్ళ ఆట బాగుందని చెప్తారా? సన్నీ ద ఎంటర్టైనర్, బా అద్భుతం. మానస్ మామూలుడు కదా, టాస్క్ మాస్టర్, ఒక్కొక్క టాస్క్ ఆడింటి కదా రచ్చ. కాజల్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, కాజల్ నామినేషన్ పాయింట్స్, టార్గెటింగ్, కథ కార్ఖానా, బ్రెయిన్ గేమ్, మైండ్ గేమ్, సూపర్ గేమ్, అవి కదా చెప్పుకోవాల్సింది. బాండ్స్ ప్యూర్ ఉన్నాయి సార్, రియల్ బాండ్స్ ఉన్నాయి సార్. ఏం చూస్తున్నారు మీరు? అంతరంగాలు అనంత మానస చదరంగాలు చూస్తున్నారు మీరు. ఇచ్చేయండి సార్, ఇచ్చి పంపించండి. 50 days స్పెషల్ ఫ్రెష్గా తీసుకుందాం మనం సీజన్ అంతా. ఎందుకు ఇట్నే గుంజురి సీరియల్ తీసుకుని పోండి. ఓ పని చేయండి అబ్బా, నెక్స్ట్ నుంచి వెళ్ళి మొత్తం ఒక మనిషి ఉంటుంది, అందరూ ఆమెను సాధిస్తూ ఉంటారు, పాపం ఆమె ఏడుస్తూ ఉంటుంది. సీరియల్ చేయండి అంతే, ఏం లేదు. టీవీ సీరియల్స్ చూసేటోళ్ళు ఆడియన్స్ కోసం ఈ బిగ్ బాస్ అసలు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో కానీ సీరియల్ నడిపిస్తారు మీరు. డైరెక్టర్ సార్ మారాలి సార్ మీరు, అది సీరియల్ కాదు. అట్టకట్ట ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ మనుషులు. నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, ఇమాన్యుల్ సంకల్ప బలంతో ఆడే పర్సన్ ఉన్నాడు, ఎంతటి ఎదుట ఏనుగొచ్చిన గుద్దిపడేసే సత్తాతోటి ఉన్నాడు. శ్రీజ వస్తుంది, ఎవడు ఎదుట డైనోసర్ నిలబడ్డ పోయి కొట్లాడుతూ ఉంటుంది. శ్రీజ వస్తుంది, పవర్ అంటే ఎంతైనా కష్టపడి ఆడే గుణం ఉన్న వాళ్ళు. దివ్య ఆడుతుంది, గట్టిగా ఆడుతుంది. రీతు ఆడుతుంది, డిమాండ్ పవన్ ఆడతాడు, స్ట్రాంగ్ ఆడతారు, స్ట్రాంగ్ ఉమెన్ రీతు. వీళ్ళందరూ ఉన్నారు కదా. టాస్కులు పెట్టండి, పర్ఫార్మెన్స్ చూద్దాం ఎవరిది పర్ఫార్మెన్స్ వస్తుందో. టాస్కులు ఆడి ఒక పర్సన్ కంటెస్టెంట్ అయితే, క్యాప్టెన్ అయితే, ఇమాజిన్ అనే పర్సన్ అన్ని రౌండ్స్లో క్యాప్ని ఎగ్గబడి అంత బాడీ వేసుకొని ఎగ్గబడి పట్టుకొని క్యాప్టెన్ అయితే, క్యాప్ పట్టుకొని క్యాప్టెన్ అయితే టక్కన అని పడిపోయి మొత్తం సినిమా అంతా అటు తిరిగేటట్టు చేసి కంప్లీట్గా ఒకడి హైలైట్ని డైవర్ట్ చేసి పడేసి, నాకు ఎవరి ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళే లేరు, నేను అందరి గురించి ఆలోచిస్తాను. ఈమె ఎవరి గురించి ఆలోచించిందబ్బా? ఎప్పుడు ఆలోచించింది చెప్పండి? ఒక మాట, ఎవరి గురించి ఆలోచించింది? ఈమె కళ్యాణ్ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించింది? ఎప్పుడన్నా ఆలోచించిందా? ఈవెన్ నామినేషన్ జరుగుతుంటే కూడా, నాన్న నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, నాన్న నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నాన్న అన్నది తప్ప, మరి బర్నీ అన్నని అక్కడ వేరే మనుషులు ఏదేదో అంటున్నప్పుడు, వేరే మనుషులు తగ్గించి మాట్లాడుతున్నప్పుడు ఈమె స్టాండ్ తీసుకుందా? తీసుకోదు. ఈమెకు అందరు స్టాండ్ తీసుకోవాలంతే. మనం ఇదంతా డిస్కస్ చేయాలి మళ్ళీ ఆమె గురించే సొల్లు. మీరు చేయబట్టే లేపిడిచి పెడుతురు. అక్కడ ఏం లేదురా అయ్యా, లోపల ఏం లేదు, దొల్ల ఊరికే లేపుతురు మీరు. ఈ సీజన్ మీరు ఆ పిఆర్ ఓట్లు గుప్పిస్తారు ఓట్లు. నాకు తెలిసి అవన్నీ డమ్మీ ఓట్లే, ఫేక్ కామెంట్లు. 100 కామెంట్లు వస్తే అందులో 95 ఫేక్ కామెంట్లు ఉంటాయి, 5 కామెంట్లు మంచిగా ఉంటాయి. అన్నీ ఫేక్ కామెంట్లు, పిఆర్ కామెంట్లు, సొల్లు కామెంట్లు. అండ్ పైకి వెళ్ళి ఓట్లు అన్నీ ఫేక్ ఓట్లు. అక్కడ యూట్యూబ్లో గుద్దేటోళ్ళు కూడా అంతా ఓ పిఆర్ టీంను పెట్టుకున్నారు. వందల మంది ఉంటారు, వందల జీమెయిల్స్ ఉంటాయి, గుద్దుడు. అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ జెన్యున్గా నిజంగా బిగ్ బాస్ని ఇష్టపడేటోడు ఎవ్వడు కూడా ఈ కంటెస్టెంట్లను ఇష్టపడరు. లిటరల్లీ చెప్తున్నా.
కొంతమంది లేపి ఇడిచిపెట్టడం వల్ల కొంతమందికి పాపులారిటీ బాగా వస్తుంది. వాళ్ళు ఎందుకు లేపుతారంటే వీళ్ళకి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు కాబట్టి బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మనం లేపితే మనకు ఫాలోవర్స్ వస్తారు, మనల్ని చూస్తారు, మనకు వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి. అంతకు మించి ఇంకేం లేదు. అదే గేమ్ నడుస్తుంది. ఇట్నే గేమ్ నడుస్తుంటే పోతే బిగ్ బాస్ ఇంకొన్ని సీజన్ల తర్వాత సమాధి చేస్తారు వీళ్ళు. వాళ్ళ సర్వైవల్ కోసం బిగ్ బాస్ని సమాధి చేసే ప్రాసెస్ నడుస్తుంది. అంతే, నడవని ఏం చేస్తాం. ఇది కాకపోతే మనం ఇంకో పని చేసుకుంటాం అంతే. ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఒకటే కాదుగా పని, మనకి బొచ్చటి ఈవెంట్లు వస్తాయి, ఈవెంట్ చేసుకోవచ్చు. ఈవెంట్ ఆర్గనైజింగ్, యాంకరింగ్, మ్యాజిక్, మిమిక్రీలు, గేమ్స్లు, ఇవన్నీ కాకుండా స్పెషల్ యాక్ట్స్, మన డబల్ హెడ్ యాక్ట్లు, బెలూన్ యాక్ట్లు, మన బీభత్సమైన ఇంటర్నేషనల్ యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ చేసుకోవచ్చు, ప్రశాంతంగా బతకవచ్చు. ఈ స్ట్రెస్, ఈ ఫ్రస్ట్రేషన్ మనకెందుకు? వాళ్ళు ఒకరిని లేపాలి, వాళ్ళు ఒకరిని విన్ చేయాలి అని ముందుకు తీసుకుపోతుంటే వాళ్ళు ఎంబడిపడి మనం గుంజుకుంటా గిది తప్పు అని ఒర్రడం, నోరు నొప్పి తప్ప ఇంకేం లేదు. సరే, నాగార్జున గారు వచ్చిన తర్వాత అదేంటది అలేఖ్య చిటిపికల్ అలేఖ్య అనే ఒక కామన్ ఆడియన్స్ నుంచి తనుజాని లేపడం చూసాం. ఇమాన్యుల్ ఎంటర్టైనర్ అని చెప్పింది. ఇమాన్యుల్ ఎంటర్టైనర్ అని చెప్పింది. ఒక క్వాలిటీ ఉంది చూసినారా, క్వాలిటీ ఏడ్చింది కదా, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. మీ బాండ్స్ ప్యూర్గా ఉన్నాయి, రియల్. ముక్కులో పెట్టుకో బాండ్స్ తీసి. నెక్స్ట్ నాగార్జున గారు, కళ్యాణ్ ఏదో తనుజాకి చెప్తాను కదా, సేవ్ అయిన తర్వాత చెప్తావా? సేవింగ్స్ అయినాయి అనమాట. సేవింగ్స్ అయితే ఫస్ట్ బెలూన్ సేవింగ్ తోటి నిన్న కళ్యాణ్ సేవ్ అయింది కదా. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మనీ ఎన్వలప్, ఎవరి దగ్గర పైసలు ఎక్కువ ఉంటే వాళ్ళు సేవ్, అంటే రీతు అండ్ తనుజ ఇద్దరు సేవ్ అయ్యారు. సో సేవ్ అయిన తర్వాత అక్కడ రీతు అని విష్ణుప్రియ వచ్చిపోయింది. జరసేపు వచ్చిపోగానే నవ్వుతుంది. ఏందమ్మా రాక్షస నవ్వులు, ఆ అరుపులు ఏందామంటే, సార్ నాకు ఆనందం వచ్చినా, ఆహ్లాదం వచ్చినా, సంతోషం వచ్చినా, ఉబ్బు వచ్చినా, ఏదొచ్చినా ఆగండి సార్ అని చెప్పి నవ్వింది. యాజ్ యూజువల్గా తనుజ నుంచి నో ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ అని చెప్పింది. ఏంటమ్మా ఫ్యామిలీ అంటే బర్నీ ఫ్యామిలీ అని. బర్నీ ఫ్యామిలీ ఎందుకు వస్తుంది సార్? బయటకు వెళ్ళిపోయింది ఆయన, అయిపోయింది. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడో కట్ చేసింది, మీదికి చూడనే. అప్పుడెప్పుడో ప్రియా అండ్ మాస్కమైన హరీష్ వాళ్ళిద్దరు కూర్చుండి, అమ్మా ఏంటి ప్రియా చెప్తుంది, మీరు మీకోసం ఆడుతున్నట్లేదు, కప్ప ఆయనకి ఇవ్వడానికి మీరంతా కష్టపడుతున్నట్టుంది అనగానే అప్పుడు కట్ చేసింది బ్రెయిన్లో ఆమె. మీదికి చూడ మాత్రం నన్న లోపల ఎప్పుడో కట్ అయిపోయింది బర్నీతోటి. ఆయన గెలిపిస్తామేమో అన్న భయంతో అక్కడికే కట్ చేసింది. మీదికి చూడ ఇవన్నీ కవరింగ్ నేను ఎప్పుడో చెప్పిన, అప్పుడెప్పుడో కట్ చేసింది, పండుకొని లేచింది అంతే. అన్న వాళ్ళంతా ఇటు హరీషు ఇటు ప్రియా ఉండి అసలు మీరు బర్నీని గెలిపించడానికి ఆడుతున్నట్టుంది అని చెప్పి సెకండ్ వీక్లో చెప్తుంటే ఆమె కూర్చొని తింటది టక్కన లేచి నాకు తలకైన వస్తుందని చెప్పి ఇప్పుడు పడుకుంటుంది. మొత్తం హెడేక్ వచ్చిందని చెప్పి మొత్తం ఆ రోజు ఇమాన్యుల్ మీద కూడా సీరియస్ అవుతుంది. సెకండ్ వీక్ చెప్తాను, పడుకుంటుంది. గతం పురుగు గుట్టిన స్పైడర్ మ్యాన్ రాత్రి చెద్దరేసుకుని పండుకోగానే మొత్తం జిగ్ అని చెప్పి తెల్లారిసరి స్పైడర్ మ్యాన్ అన్నట్టు లేచి కథం మొత్తం మారిపోద్ది. అక్కడి నుంచి కథ మారిపోయింది. బర్నీ అన్న ఊరికినే బక్రాన్ చేసి ఇడిచిపెట్టింది. బర్నీ అన్న మెసేజ్ పెట్టిండు, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, మంచోళ్ళని ఎవరు నమ్మేటట్లేరు ఇవ్వాలి రేపు అని కూడా పాపం ఆయన మెసేజ్ పెట్టి. నేను చెప్పిన, అన్న నువ్వు బాన్స్ అని చెప్పి బక్రా అయినావన్నా, ఘోరం అన్న, నిన్ను వాడుకున్నారు అనవసరంగా, నీకు చెప్తున్నా, నువ్వేమో నమ్మినావు అంతే, నువ్వు నిజంగా చెప్తున్నావు, నువ్వు మంచోడివి, బయట ఎవరికైనా నచ్చే పర్సన్వి. కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే బాన్స్ అని నిన్ను బక్రాన్ చేసిరని నిన్ను వాడుకున్నారు అంతే. లిటరల్లీ నేను వాడుకున్నారు, వాళ్ళకి బాండ్ లేదు ఉత్తదే అంతా అని చెప్పిన. ఆయన ఇష్టం, ఆయన నమ్మిండు, లేదంటే వాళ్ళకు పర్సెప్షన్ ఉంటుంది కదా, నేను కరెక్ట్గానే ఉన్నా, తనుజ మంచిదే, ఇవన్నీ వాళ్ళకు ఉంటే కనుక మనం ఏం చేయలేం. ఆ తర్వాత ఇక్కడ తనుజ థ్యాంక్ యూ ఫ్యామిలీ అయిపోయింది కదా. లేదు సార్ ఫ్యామిలీ అంటే సార్ నా ఫ్యామిలీ సార్, మరి బర్నీ గారు మీ ఫ్యామిలీ కదా, బర్నీ గారు నాన్న కదా, బయటకు వీకిండా అయిపోయిందా, తుస్సా సీరియల్లో క్యారెక్టర్ వెళ్ళిపోయిందా, మళ్ళీ వస్తుంది. బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకంటే ముందు వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోయినా, అప్పుడు నాకు కరెక్ట్ తెలియదు. బర్నీ గారు వచ్చారు, రీఎంట్రీ ఈజ్ దేర్. మేబీ బర్నీ గారు అండ్ శ్రీజ రీఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడే వచ్చింది నాకు, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు లేదు నాకు ఇన్ఫర్మేషన్, ఇప్పుడే వచ్చింది. బర్నీ రీఎంట్రీ అని వచ్చింది. సో బర్నీ అని ఉన్నాడు. బర్నీ అని ఎవరిని నామినేట్ చేసిండు తెలియదు. బర్నీ అన్న నామినేషన్ ఎవరిని చేసిండో తెలిస్తే కనుక నేను అప్పుడు మీకు చెప్తా. సో అప్పుడు క్లారిటీగా వస్తుంది. ఫుల్ లిస్టు తెలియాలంటే అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. సో నెక్స్ట్ యాక్టివిటీ రూమ్. సార్ ఇక తెర మీదకి వచ్చేసి ఇక ఓకే కళ్యాణ్ నువ్వు సేవ్ అయితే ఏదో చెప్తాను కదా, నువ్వు సేవ్ అయితేనా తనుజ సేవ్ అవుతాను సార్, ఇద్దరు సేవ్ అయితే చెప్దాం అనుకున్నాను సార్. ఓకే చెప్పేట సార్, అది సార్ ఇక్కడ సార్ అంటే ఏదో ప్రపోజ్ చేస్తున్నంత బిల్డప్ ఇచ్చింది. అయితే ఓకే అమ్మ అయితే మీరు కన్ఫెషన్ రూమ్కి రండి, సారీ యాక్టివిటీ రూమ్కి రండి అని చెప్పి యాక్టివిటీ రూమ్కి రమ్మన్నాడు. యాక్టివిటీ రూమ్కి వచ్చిన తర్వాత సో ఇప్పుడు చెప్పుకోవచ్చు అని అంటే ఆయన మీ ముందు ఎట్లా చెప్తాడు సార్,
సాటుకైతే చెప్పేటోడు. ఏం చెప్పేటోడు, నాలాంటి పర్సన్ నీ లైఫ్లోకి వస్తే ఓకేనా అని అడుగుడు, లేదంటే నీలాంటి పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అని ఇట్లాంటివి చెప్తూ ఉంటాడు. నేను నీకు కరెక్ట్ కాదా, నేను నీకు ఓకేనా కాదా, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటాడు. మీరు వినలేదా? ఇవన్నీ జరగలేదా? గుడి మీద చేసుకొని చెప్పండి, ఇవన్నీ జరగలేదా? నాటకాలు ఆడకుర్రి, ఎవరైతే తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అంటుర్రో ఇవన్నీ జరగలేదా? కాశీ 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 అన్న చూపులతో ఎప్పుడు చూడలేదా? చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి అబ్బా, నిజం చెప్పండి. నాటకాలు చేయకూరి, మీరు అబద్ధాలు ఆడకూరి, అబద్ధాలు ఆడద్దు అంతే. మదర్ ప్రామిసెస్ చెప్పుర్రి. ఎందుకని ఇంత ఫస్ట్రేషన్ అంటారా? ఫైర్ స్టేషన్ లోపల ఉంది, ఫస్ట్ స్టేషన్ వస్తుంది. మరి బస్ యాక్సిడెంట్ అయితే ఘోరం అబ్బా. బస్సు యాక్సిడెంట్ అయితేంది, ఆ ఫ్లైట్ది అయితేంది, 100 కుటుంబాలు గుండెలు అవిసిపోతాయి అబ్బా. మళ్ళీ కోలుకోలేరు జీవితంలో, తెలుసా? దేవుడు ఏం చిత్రాలు అబ్బా, ఏం చిత్రాలు. జాగ్రత్త, మీరైతే ఏటన్నా ప్రయాణాలు చేసేటప్పుడు జర జాగ్రత్త. ట్రైన్లు యూజ్ చేయరబ్బా. ఏసీ బస్సులు కిందికి ఉంటాయి అవి. ఎక్కడ వాడు రాత్రంతా నిద్ర లేకుండా నడుపుతూ ఉంటాడు వాడు. డే అండ్ నైట్ 2 డేస్ 3 డేస్ కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటాడు నిద్ర లేకుండా. చాలా కష్టం. వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట తిప్పలకని చెప్పి 2 రోజులు 3 రోజులు నిద్ర లేకుండా నడుపుతూ ఉంటారు. కానీ తాగి నడుపుతారు. రకరకాల పర్సన్స్ ఉంటారు, నమ్మలేం. ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఏమైనా అవుతుందా? ఏమీ కాదు, వాళ్ళకి ఒక్కటి ఏం లేదు, పైసలు వాడేస్తారు అంతే. ఇక్కడ ఎవ్వడికి మన ప్రాణాల మీద ఎవ్వడికి కొంచెం కూడా కన్సర్న్ కూడా ఉండదు, చెప్తున్నా. పైసలు పడేస్తే పనులన్నీ అయిపోతాయి, కన్సర్న్ ఉండదు మన మీద. మనమే మన ప్రాణానికి మనమే, ఇంకెవ్వడు లేడు, ఎవ్వడు రాడు. ఇన్సూరెన్సా? ఆ ఓనర్ చూసిరు కదా, ఇన్సూరెన్స్ పడేస్తాం అన్నాడు. ఆయన కళ్ళలో కొంచెం బాధ ఉందా? స్వామి మాల వేసుకున్నాడు ఆయన, కొంచెం బాధ ఉందా ఆయనకి? లేదు. ఎవరు బాధపడరాబ్బా, మన గురించి ఆలోచించరు. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. జాగ్రత్త, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఎస్కేపింగ్ మోడ్ కూడా మనకి బ్రెయిన్లో యాక్టివేట్లో ఉండాలి. ఏదైనా జరిగితే మనం అక్కడ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలనేది చూడాలి. అఫ్కోర్స్ పిల్లలతోటి ఫ్యామిలీతోటి పోయినప్పుడు చాలా కష్టం, అట్లాంటి చోటు నుంచి బయటపడాలంటే కూడా. नसीब में क्या लिखते ऊपर वाले, वो भी होता. కలికాలం రా భయ్. సరే, కళ్యాణ్ని తనుజని యాక్టివిటీ రూమ్లోకి రమ్మన్నాడు నాగార్జున సార్. వచ్చిన తర్వాత ఈ ఆచార్యని చెప్పు అని అంటే ఈయన చెప్తాడండి. ఏం చెప్తుండు సార్, నాకు ముందు నుంచి ఈ అమ్మాయి వేరే లాగా అనిపించేది సార్, నాకు వేరే ఉండేది ఇదివరకు. నా ప్రీవియస్ రిలేషన్షిప్ నా ఎక్స్ లాగా కనిపించేదని చెప్తాను. అంటే సేమ్ ఫేస్ ఉండేది. ఈయన ఏజ్ 23. ఓకే, 10th క్లాస్కే స్టార్ట్ అవుతున్నాయి అయ్యా లవ్ స్టోరీలు. ఈయనకు ఉంది అంటే మనం ఏం బాధపడేదేం లేదు. ఆయన చిన్న బచ్చా పోరాడని కూడా మనం తీసేసేదేం లేదు. కాకపోతే బచ్చానే చెప్పాలంటే. ఏంది, నాకు ఇదివరకు ఉన్న ఎక్స్ లాగా కనిపించేది, ఫేస్ ఏముంటుందట. అందుకని చెప్పి సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను, ఒక నిమిషం, నా ప్రీవియస్ రిలేషన్ సేమ్ ఫేస్ ఉండేది సార్, అందుకే నేను తను బాధపడితే చూడలేకపోయేటోని. ఫస్ట్ వీక్ నుండి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది ఈమె మీద. ఫస్ట్ వీక్ నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. లిటరలీ చెప్పాలంటే కన్ను ఉంది. ఫస్ట్ వీక్ నుంచి ఈమె మీద కన్ను ఉంది ఆయనకి. ఇది అంటే క్లాస్, ఇది బాస్. బర్నీ గారు వెళ్ళిపోయినప్పుడు కూడా నా చేతిలో కట్టేసుకున్నాను. ప్యూర్గా నా ఎమోషన్ని చూపించలేకపోయాను. చేతులు కట్టేసుకొని ఉన్నాను సమ్ రీజన్స్ వల్ల. అర్థమైందా మీకు? చేతులు కట్టేసుకుని ఉన్నాడంట బాబు. ఎందుకు? సమ్ రీజన్స్ వల్ల. ఎందుకంటే నాగార్జున సార్ చేతులు బిసుకుడు కాదు, చేతల్లో చూపి నీ ఆట అని చెప్పారు కాబట్టి కొంచెం మళ్ళీ ప్రతి వారం గుర్తు చేస్తున్నాడు కాబట్టి చేతులు కట్టేసుకుని ఉన్నాడు. లేకపోతే పోయి అలుముకొని నువ్వేం కాదు, నువ్వు నీకేం కాదు, నీకు చలి పెడుతుందా, చలి అని రుద్దేటోడు అనమాట. ఆమె కూడా ఏమి ఇబ్బంది లేదు, మనం అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ఆమెకి ఏమి ఇబ్బంది లేదు, ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. కానీ ఆయన చేతులు కట్టేసుకున్నాడట. మంది పానానికి, మందికి చూడ మానానికన్నా ఓ అమ్మ నాగార్జున సార్ తిడతారన్న ఉద్దేశంతో అన్న చేతులు కట్టేసుకుని ఉన్నాడట. లేదంటే మనం ఇంకొన్ని విజువల్స్, ఇంకొన్ని సీన్స్ చూసేటోళ్ళం. బర్నీ గారు వెళ్ళేటప్పుడు కూడా నా చేతులు కట్టేసుకొని ప్యూర్ ఎమోషన్ చూపిద్దాం అనుకున్నాను, కానీ చూపించలేకపోయాను, చేతులు కట్టుకొని ఉన్నాను సమ్ రీజన్స్ వల్ల. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేసుకున్నాను. నేను నిన్న కరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాను నేను. సో నేను కరెక్ట్గా
మాట్లాడదాము అనుకునే టైంకి ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందుకే మెడికల్ రూమ్కి పోయింది. నేను దేవుణ్ణి ఇప్పటిదాకా ఒక్క మాట ఒక్కటి కూడా కోరుకోలేదు, ఒక్కటి కూడా అడగలేదు. నేను దేవుణ్ణి ఒకటి కోరుకున్నాను. చాలా ఫీల్ అయ్యాను, ఎమోషనల్ అయ్యాను. తన రిపోర్ట్స్ మాత్రం పాజిటివ్గా రాకూడదు, ఇది డెంగీ, టైఫాయిడ్ లాంటి రిపోర్ట్స్ మాత్రం పాజిటివ్గా రాకూడదని నేను అదొక్కటే కోరుకున్నాను. ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి నేను ఏది కోరుకోలేదు. ఇంటికాడ అమ్మ నాయన పూర్ ఫ్యామిలీ మన అమ్మ నాయన గురించి ఏం కోరుకోం, మన కుటుంబం గురించి మనం ఏం కోరుకోం, మన జీవితం బాగుపడాలని ఏం కోరుకోం. ఒక హౌస్, ఒక బిగ్ బాస్ హౌస్, ఫేక్ బాండ్స్, ఫేక్ ఎమోషన్స్. నీకంటే 10 సంవత్సరాలు పెద్ద మనిషి, పెద్ద ఆమె సీరియల్ యాక్టర్స్, ఆమెతోటి బాండ్ నీకు, ఆమెకి నెగిటివ్ రావద్దని కోరుకున్నావు. నువ్వు గెలవాలని కోరుకోలే, నీ జీవితం బాగుపడాలని కోరుకోలే. నీకు అసలు ఈ అదృష్టం ఎట్లా వచ్చిందో జీవితం. ఇక్కడ సంకనాగిపోతాం, మేము ఇంత కష్టపడుతున్నాం, మాకేం అదృష్టాలు రావు. 15 ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో కొట్టించుకుంటాను, కింద మీద పడి ఆఫీసుల చుట్టూ తిరిగి మోకాలు కాళ్ళు అరిగేదాకా, మోకాలు చిప్పలు అరిగేదాకా ఆఫీసులో ఎక్కుకుంటా దిగుకుంటా ఎంతో కష్టపడుకుంటా, నానా సంకలు నాక్కుంటా, కష్టపడుకుంటా. షూటింగ్లలో వాడు పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా కష్టపడి చేసుకుంటా. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మాకు లైఫ్లు రావు. మీకు లైఫ్లో వస్తేనేమో మీరు అమ్మాయిలు కావాలి, మీకు అమ్మాయిలు కావాలి. అక్కడ వాళ్ళ కోసం కోరికలు కోరుకోవాలి. నీ లైఫ్ బాగుపడాలని నువ్వు కోరుకోవు. నాతో పాటు జబర్దస్త్ దగ్గర 200 మంది పైన ఆర్టిస్టులు, పైకి వెళ్ళి ఇంకా ఆస్పిరెంట్లు కొత్తగా రావడానికి ట్రై చేస్తున్న వాళ్ళు దగ్గర ఒక 500 మంది అక్కడనే ఉంటారు. రాత్రి మగలు కష్టపడతారు అవకాశం కోసం, ఎంతో కష్టపడతారు. అసలు వాళ్ళకి అవకాశం, దేవుడు పాపకారి దేవుడు రా, మంచి వాళ్ళకి అవకాశం రాదు, సంఖ్య ఆగిపోతుంది. ఫస్ట్ ఒక్కొక్కరి లైఫ్ చూస్తుంటే తిండికి లేని, ఇప్పుడు ఇమాన్యుల్ని చూసినాం కదా, తిండికి లేని కాడికి వెళ్ళి వచ్చినవాడే ఎంతో కష్టపడ్డారు. వీడికి లైఫ్ వచ్చింది, ఇమాన్యుల్ గాడికి, అందరికీ రాలే, వాడితో పాటు ఉన్న వాళ్ళు ఎంతోమందికి రాలే. పాపకారి దేవుడు పనికిరాని వాళ్ళందరికీ లైఫ్లు ఇస్తాడబ్బా, పనికి వచ్చేటోళ్ళు లైఫ్లు తీసేస్తాడు. ఆయన ఎల్ఎన్టీలో ఎంప్లాయ్ అంట పాపం, బస్సులో గాలిపోయింది ఆయన పాపం, యూనివర్సిటీ టాపర్ అంట, బస్సులో గాలిపోయాడు పాపం. తీసుకుపోయి ఇక్కడ ఏంది, తనుజ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదని కోరుకున్నాను సార్, అదొక్కటి నేను కోరుకున్నాను సార్. చాలా ఫీల్ అయ్యాను సార్, ఎమోషనల్గా సార్, బయటకు వచ్చింది సార్, చాలా ఫీల్ అయ్యాను సార్. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాకు ఏమని చెప్పిందంటే, 2 కాఫీలు నేను తాగితే ఇలాగే పడిపోతానని చెప్తుంది సార్. షీఈ్ మిస్ కాఫీ లవర్. ఎవరు? తనుజ పుట్టస్వామి కాఫీ లవర్, విపరీతంగా కాఫీ ఇష్టం, ఘోరంగా కాఫీ ఇష్టం. ఎంత అంటే కాఫీ అంటే ప్రాణం. 2 కప్పులు కాఫీ తాగితే పడిపోద్దంట. అది తనుజకి కళ్యాణ్కి పర్సనల్గా చెప్పిందంట ఆమె. 2 కప్పులు కాఫీ తాగితే పడిపోవడం ఏందబ్బా, నాకు ఛాయ్ అంటే ఇష్టము. జబర్దస్త్ షూటింగ్ టైంలో రైటర్ కమ్ ఆర్టిస్ట్ కాబట్టి ఫుల్ హెక్టిక్ తీసుకుంటాం కాబట్టి, నెత్తికి బాగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి 13-14 కప్పులు ఛాయ్ తాగేది నేను ఛాయ్ లవర్ని గర్వంగా చెప్తా. కాఫీ లవర్ అయితే కాఫీ కూడా తాగుతాను నేను 10 కప్పులు. అసిడిటీ వస్తుంది కావచ్చు, రాత్రిపూట పెరుగు తాగి పండుకుంటా, అది వేరే విషయం. నాకు మళ్ళీ కడుపులో కొంచెం గట్టి అనిపించిందంటే ఎంబడే పెరుగు తీస్తా, సల్లా వేస్తా, గట్ట ఇంత లోటెడ్ తాగేస్తా, అది వేరు సిస్టమేటిక్ ఉంటుంది. ఛాయ్ లవర్ అంటే ఛాయ్ తాగాలంటే ఇష్టం ఉండాలి, ఛాయ్ తాగితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్కి సొల్యూషన్ ఉండాలి. 2 కప్పులు కాఫీ తాగితే పడిపోతా అంటే కాఫీ లవర్ ఏడికెళ్ళి అవుతుంది. కాఫీ సాక్రిఫైజు, ఇదొక డ్రామా. కాఫీ ఎందుకు ఇంత డ్రామా, అంతా సీరియల్ యాక్టింగ్. దాన్ని నచ్చే జనము మొత్తం క్లీన్ స్వీప్ అనుకుంటా కదా ఈ వీడియోతో. అసలు తనుజ పుట్టస్వామి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా మన సబకరైజర్ కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళిపోతారేమో, ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ నుంచి. ఇంకా మా జీవితం నాకు పీక్స్ ఫ్రస్ట్రేషన్ అబ్బా ఈరోజు ఎపిసోడ్ చూసినాక. ఎందుకు ఇది ఈ షో అని ఎందుకు పెట్టుకుంటారు మీరు? మిగతా వాళ్ళు అందరు కనబడతలేరు మీ కళ్ళకి, వాళ్ళు ఇద్దరే కనబడుతుర్రా. వాళ్ళు ఒక ఇద్దరు, ఈ మనీలో ఒకడు ఉంటాడు పాపం ఎంటర్టైనర్ కాబట్టి తప్పదు, వాళ్ళు ఎంటర్టైనర్ లేకపోతే లైవ్ నడవదు, చచ్చిపోతుంది లైవ్. ఓకే, 2 కప్పులు కాఫీ తాగి పడిపోతుంది. నాకు సీక్రెట్ చెప్పింది సార్. ఆ తర్వాత నేను ఫీల్ అయ్యాను సార్.
అండ్ సారీ చెప్పాను సార్ నేను ఇమాన్యుల్కి తనుజకి ఇద్దరికి సారీ చెప్పాను సార్. ఇమాన్యుల్కి తనుజకి సారీ చెప్పినావు అంటే ఇక్కడనే లాజిక్ ఆలోచించాలి. తనుజ కనీసం ఏమన్నా అంటే ఊరికి నీ ట్రాక్ నడిపిస్తుంది బిందు సింధు అంతే. బిందు మాధవి శివతో ఎట్లయితే ఒక బాండ్ నడిపిస్తా పోయిందో అదే నడిపిస్తూ ఉంది అంతే. నిఖిల్ లాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని దగ్గర పెట్టుకోవడం అనే ఒక కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఊరు, ఒకటే ఊరు నుంచి వచ్చారు, ఒకటే కాన్సెప్ట్ వేసుకుని వచ్చారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవడన్నా ఉంటే వాడిని సోపతి చేసుకోవాలి. ఇప్పుడు కళ్యాణ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యిండు, సోపతి బాగా క్లోజ్. ఇంకా ఆయన ఏమన్నా ఆయన ఏం ముట్టినా పట్టినా ఏం కాదు, తప్పలేదు, అంత క్లోజ్. అతను ఎట్లా గ్రిప్లో పెట్టుకోవాలి అట్లా గ్రిప్లో పెట్టుకుని సపడేకున్నది. చెయ్యిరా వెయ్యిరా చెయ్యి వేయరా అంటే వాడు సపడేకుంటాడు, ఎంబడితో ఒకళ్ళు తిరుగుతాడు అని చెప్పి ఎంబడి ఉంచుకుంది అంతే. అంతకు మించింగ్ లేదు. వాడు కుక్క పిల్లలాగా వెనక తిరుగుతాడు అన్న సెన్స్ ఉంటుంది ఆమెకి. నేనట్లే ఆమె అనుకుంటుంది లోపల దా అనగానే వచ్చేస్తాగా ఉంటాడు ఎంబటి, ఇంకా అంతే కుక్క పిల్లలకే తిరుగుతాడు. ఈవెన్ నన్ను నామినేట్ చేస్తా అన్నాడు, మరి ఎందుకు నామినేట్ చేస్తా అన్నావు, అటెట్ నామినేట్ చేస్తా అంటున్నావు, ఏం రీజన్స్? రమ్య ఆల్రెడీ రీజన్ చెప్పింది అంటున్నావు, మరి ఆ రీజన్స్ నన్ను నామినేట్ చేస్తా అంటే నన్ను సీరియల్ యాక్టింగ్ అంటున్నావా, నన్ను ఫేక్ అంటున్నావా, నన్ను డమ్మీ అంటున్నావు, నన్ను బాండింగ్స్లలో ఇరుకుంది అంటున్నావు, ఏమంటున్నావు నువ్వు? ఆమె రీజన్స్ నీ రీజన్స్ సేమ్ కాపీ కట్ అంటున్నావు అంటే ఏ రీజన్స్ నీ అని అడుగుతారు కదా. నిజమైన పర్సన్ అయితే నిలదీస్తుంది కదా, నిజమైన బాండ్ అయితే నిలదీస్తుంది కదా. ఇది ఫేక్ బాండు, నువ్వు నన్ను ఫేక్ అందాం అనుకున్నావు, నువ్వు నన్ను సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా క్వీన్ అందాం అనుకున్నావు, నీ రీజన్స్ ఆమె రీజన్స్ అన్ని రీజన్స్ సేమ్ అన్నప్పుడు యూ వాంట్ టు నామినేట్ మీ విత్ దట్ రీజన్స్ అంటే నువ్వు నాతో ఫేక్ బాండ్లో ఉన్నావు, యు ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి పంపిస్తారు కదా. అవేవి జరగలేవంటే షీ ఈజ్ డ్రామా క్వీన్, అబద్ధమైన బాండ్ నడిపిస్తుంది అనడంలో అర్థం లేదా? అర్థం చేసుకోరా. యాసమి ఇంకా ఇమాన్యుల్కి సారీ చెప్పినట్టు ఈమెకి సారీ చెప్పినట్టు. అయితే ఇమాన్యుల్కి చెప్పు, లేదంటే ఈమెకి చెప్పు, ఇద్దరికి కలిపి సారీ చెప్పడం ఏంది? ఇమాన్యుల్ ఒక సేఫ్ గేమర్. ఈ వారం అంతా నెగ్లెక్ట్ చేసిన, పోయిన వారం అంతా నెగ్లెక్ట్ చేసిన, ఈ వారం మాత్రం అస్సలు చేయనంటాడు. అంటే ఏం చేస్తారు అన్నట్టు? నాగార్జున గారు ఇంత చిన్న విషయం అయితే లివింగ్ రూమ్లోనే చెప్పొచ్చు కదా అంటే, సార్ వద్దు సార్ అక్కడ సార్ ఇప్పుడు ఏంటంటే సార్ కానానై పీనానై తోడింగే గ్లాస్ 50 అని అంటారు సార్. అంటే తినలేదు తాగలేదు కానీ గిలాస వలగొట్టినందుకు 50 రూపాయలు 50 రూపాయలు ఇయ్యి అని అన్నట్టుగా ఉంటుంది సార్. అక్కడ ఏం చేయకంటే ముందు మరి తినేసేయి, తాగేసేయి. కానానై పీనానై తొడిగే గ్లాస్ 50 అంటారు సార్. వచ్చిందయ్యా హిందీ టీచరు. తనుజ అర్థమైందా నీకు? సార్ నాకు ఇవన్నీ తెలిసినవే సార్, ఏదో కొత్త చెప్తాడు అనుకుంటే ఏం చెప్పలేదు, ఇదే చెప్పాడు సార్, తెలిసిందే చెప్పాడు సార్, కొత్తదేం చెప్పలేదు. ఏంటి తెలిసిందా? చెప్పాలనుకున్నదంతా చెప్పావు, ఇంకేమైనా ఉందా మరి అని నాగార్జున గారు అడిగిన. సార్ తనుజ ఉండి ఉన్నా వద్దు సార్, ఆమెకు తెలుసు ఆయన ఏం చెప్తాం అనుకుంటున్నాడు, ఆమెకు తెలుసు. ఆమె వద్దని చెప్పింది. ఆయన ఏం చెప్తాడు? చెప్పాల్సింది ఒక మాట అంతే, ద 3 మ్యాజికల్ వర్డ్స్, అది ఒక్కటి ఇడిచిపెట్టి అన్నీ చెప్తాడు అన్నట్టు సొల్లు. అయ్యో ఇవన్నిటికీ ముసిముసిగా మురిసిపోతుంది అయ్యా తనుజ. నాకైతే ఆటో వెనక కొటేషన్స్ చదివి పడిపోయే అమ్మాయిలానే కనిపించింది. అబ్బా ఆటో వెనకాల కొటేషన్స్ ఉంటాయి చూడు, చిరునవ్వుల వరవిస్తావా చిత్రుండైనా బతికొస్తా, మరుజన్మకు కరుణిస్తావా ఈ నిమిషం మరణిస్తా, ఈ ఉంటాయి చూడు కొటేషన్స్. ఈ కొటేషన్లకు పడిపోయే అమ్మాయిలు ఉంటుంది చూడు, ఆటో వెనకాల కొటేషన్స్, అద్దం ముంగడ కొటేషన్స్. నీ చూపులకే నే వేచి ఉన్నా, నీ చూపులకే నేను వేచి ఉన్నా అని ఉంటుంది అక్కడ. అద్దం ఉంటుంది, అద్దం మీద అది రాసి ఉంటుంది. మన అద్దం మీద ఏముందని చెప్పి చూస్తాం, ఆ అద్దం మీద ఏముందని చెప్పి అమ్మాయి అట్లా చూస్తూ ఉంటుంది, ఆటో డ్రైవర్ చూస్తాడు. ఆ టైపులో నీకు ఈయన అన్నీ సొల్లు చెప్తా అంటే ఇక్కడ నేను దేవుణ్ణి వేడుకున్నా, నేను జీవితంలో నేను ఇప్పుడు ఏది కోరుకోలేదు కానీ నేను తనకి హెల్త్ రిపోర్ట్స్ నెగిటివ్ రావద్దు అని కోరుకున్నా అనగానే బయట స్పెషల్ పర్సన్ పరిస్థితి అయ్యా. ఇది అంత మంచిగా ఉంటావా? దే ఆర్ టోటల్లీ అండర్స్టాండింగ్ తోటి ఉంటుంది ముచ్చట. మనం సీజన్ 5లో ఇంతకంటే దారుణాలు చూసినాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకటే అంతా మనం పరంపరం. మళ్ళీ ఇంకో సీజన్కి వస్తారు వాళ్ళు, వాళ్ళ కోసం ఎంట్రీలు ఉంటాయి, అన్నీ నడతాయి. అన్నీ వదిలేసుకుంటే కానీ ముందుకు పోలేమన్న కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉంటారు అన్నట్టు. ఎక్కడి దక్కడనే రైట్. ఆ తర్వాత
ఈమె ముసి నవ్వులు నాకు తెలుసు సార్ ఉన్నా వద్దు సార్ అని చెప్పింది. వద్దంటే నాగార్జున వద్దా ఓకే సరే ఆన్ ఫ్లోలో వచ్చేయాల్సి కళ్యాణ్ ఉండి సార్ అదన్నీ ఆన్ ఫ్లోలో వచ్చేయాలి సార్, లేదంటే లేదు. ఆన్ ఫ్లోలో వస్తే వచ్చినట్టే అంట. చెప్పు ఈ ఒక పని చేయమను కళ్యాణ్, నేను నీకు ఒక సజెషన్ ఇస్తున్నా. నువ్వు నాగార్జున సార్ని కానీ బీబీ టీమ్ని కానీ రిక్వెస్ట్ చేసి ఇది ఒక 6 నెలల్లో సంవత్సరం ఉండేటట్టు చూసుకో. అప్పుడు ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనతో సీజన్ అయిపోయింది అనుకో, దేవుడిని మొక్కు రిపోర్ట్స్ నెగిటివ్ అని, అంటే రిపోర్ట్స్ పాజిటివ్గా రావద్దు అని కోరుకున్నట్టుగానే ఈ సీజన్ ఒక 6 నెలలు నడిచేటట్టు కోరుకో. మళ్ళా సీజన్ అయిపోతే మళ్ళీ దూరం అయిపోతారు కదా, కోరుకోవయ్యా. నెక్స్ట్ నిఖిల్ నాగార్జున గారు ఓకే మైండ్ క్లియర్ అయిందా? సార్ అయింది సార్. ఓకే ఉన్నంత చెప్పేసుకున్నావు సరే నువ్వు వెళ్ళు. వారందంతా పోయింది సార్, స్ట్రెస్ అంతా పోయింది సార్. ఓకే నువ్వు బయటికి వెళ్ళు, నేను తనుజతో మాట్లాడతా. తనుజ ఇబ్బంది పడుతున్నావా? ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, సార్ అలా ఏం లేదు సార్, నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్, తను కూడా చాలా క్లారిటీతో ఉన్నాడు సార్, నాకు క్లారిటీ ఉంది సార్, మా ఇద్దరికి క్లారిటీ ఉంది సార్, మేము చాలా క్లియర్ కరెక్ట్గా ఉన్నాం సార్, మీరు కరెక్ట్గా ఉన్నారు, మా ఆడియన్స్ పిచ్చోళ్ళు, మెంటల్, మెదడు తక్కువ, మెదడు వాపు. ఓకే రైట్. నాగార్జున గారు ఏమంటున్నారంటే, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే లివింగ్ రూమ్లోకి పోతా అని చెప్పిండు. ఆ లోపల గేమ్స్ ప్రాక్టీస్ చేసుకోమన్నారు కావచ్చు లోపల నుంచి కదా, ఏమో చెప్పడా చెప్తారు. అసలే బేబీ ఉయ్యాలో ఉయ్యాలో ఊపిరి నీకు పొయ్యాలో అన్నట్టు. ఆ తర్వాత రీతు అక్కడ ఉండి ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి వినడానికి పోయి ఇట్లా చెవేస్తా అన్నట్టు, యాక్టివిటీ రూమ్ దగ్గర ఉంటుంది. ఏంటి రీతు క్యూరియాసిటీయా? ఓకే నేను ఇంకా ఎలక్ట్రిసిటీ అనుకున్నా. ఓకే కూర్చో. రైట్. టాస్క్ టైము. ఎవరెవరు అయితే టాస్క్లో ఉన్నారో వాళ్ళంతా ఓరి లోపలికి అన్నారు. అక్కడ ఉండి మన సుమనన్న, ఇంకో లెవెల్ అబ్బా రీతు ఉందా, డిమాండ్ పవన్, వాళ్ళందరూ వేరు. ఏమో అసలు చూడలేదు ఆ టాస్క్ కూడా. ఆమె రాంగ్ పెట్టారు కదే, నేను గమనిస్తాను. ఆమెనే ఫోకస్ చేస్తాను, కెమెరామెన్ అంతా అక్కడనే ఉన్నది, ఇంకెక్కడ చూపిస్తాడు, ఎవరన్నా చూపిస్తాడు చెప్పు. డిమాండ్ పవన్ది కీ రాలేదు పాపం కొద్దిసేపు, ఆ తర్వాత కీ వచ్చిండు సుమనన్న, వాళ్ళందరూ వచ్చారు, అందరూ బాగానే ఆడారు, అందరు గట్టిగానే ఆడారు. కానీ తనుజ అది పజిల్ ఫుల్ఫిల్ చేయకుండానే లోపలికి వచ్చేసింది. అక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చింది, ఆ రింగ్ వేసుకున్నది అయిపోయింది. డైమండ్ బటన్ వచ్చేసింది ఆమెకి, డైమండ్ బటన్ వచ్చింది. డిమాండ్ పవన్ ఉండి సార్ సరిగ్గా పెట్టలేదు సార్ పజిల్ అన్నాడు. సంచాలక్ ఓకే కదా అంటే, అంతా ఓకే సార్. ఓకే అంటే నీకేం ప్రాబ్లం, ఏం తేడా లేదు కదా, ఏం తేడా లేదు సార్, అంతా ఓకే కదా, అంతా ఓకే సార్ అన్నది. అంటే డిమాండ్ పవన్ ఉండి సార్ సరిగ్గా పెట్టలేదు సార్ అని అంటే, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సంకనాకర్రి సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, తప్పు చేసినా కానీ ఓకే. ఇమ్ము ఆ డైమండ్ తీసుకురాపో అని చెప్పి తీసుకొచ్చి ఇప్పించిండు. ఇప్పించి ఇంకేమంటారు, నామినేట్ చేద్దాం అనుకున్నా కదా ఇమ్ము, గోల్డెన్ బజర్ వచ్చింది అంటే నామినేట్ చేయొద్దని ఇండైరెక్ట్ చెప్తురా, బెదిరిస్తురా, భయపెడుతురా. ఓకే. దీని పవర్ ఏంటంటే తెలుసు కదా మీకు, ఒక నిమిషం. ఒకవేళ ఇది పోయిన వారమే ఉంటే నువ్వేం చేసేదానివి అని అంటే, సార్ ఇక్కడ చూడు లాజిక్ కరెక్ట్గానండి. నాగార్జున గారు ఏమడిగారు, ఈ పవర్ నీకు పోయిన వారం ఉంటే ఏం చేసేదానివి అంటే, బర్నీని కాపాడేదాన్ని అంటే, అవును సార్ అని. బర్నీ గారిని సేవ్ చేసేదాన్ని అని అంటుంది. లేదు పక్క నుంచి అంటారు కదా, ఇమాన్యుల్ అంటుంది బర్నీ గారిని సేవ్ చేసేది అని ఇమాన్యుల్ అంటాడు పక్క నుంచి. నాకు తెలిసి అయితే ఆమె సేవ్ చేయకపోయేది బర్నీ అన్నని, లిటరల్లీ చెప్తున్నా, తనుజ బర్నీ అన్నని సేవ్ చేయకపోయేది. షీఈ్ ఆల్సో గేమే ఆడేది, ఇటువంటి గేమ్లో ఆడుతుంది అన్నట్టు. మళ్ళీ మామూలుగా టాస్కులు పర్ఫార్మెన్స్. సో బర్నీ గారిని సేవ్ చేసేదని చెప్పి పక్క నుంచి ఇమాన్యుల్ అన్నాడు, సేవ్ చేయకపోయేదని నేను అంటున్నా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారు ఏమన్నారు, పోయిన వారం ఈ పవర్ వచ్చి ఉంటే కనుక నువ్వు బర్నీని సేవ్ చేసి దానివి అనే సిచ్యువేషన్ మాట్లాడితే, మరి ఈ వారం పవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరన్నా సేవ్ చేయొచ్చు కదా, ఇప్పుడు పవర్ ఆల్రెడీ ఉంది కదా. లేదు, ఇప్పుడే గెలిచినావు కాబట్టి నువ్వు ఈ పవర్ని ఇప్పుడు యూజ్ చేయొద్దు, నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకోవాలి అని చెప్పిండు. బిగ్ బాస్ చెప్తారని చెప్పిండు. వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకుపోతారు అంతే గేమ్. నెక్స్ట్ నువ్వు ఇలా గెలిచినావు కాబట్టి నువ్వు మాధురికి పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో నీకు 3 పనిష్మెంట్లు చెప్తున్నా. డైరెక్ట్ నామినేషన్, బాత్రూమ్స్ అండ్ గార్డెన్ క్లీనింగ్, ఇన్విజిబుల్ కేప్ వేసుకోవడం. 3 ఇన్విజిబుల్ కేప్ వేసుకుంటే ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంత వరకు అసలు మాట్లాడద్దు, ఆమెతో ఎవరు మాట్లాడద్దు అనేది రూల్ అని పెట్టిండు నాగార్జున సార్. పెడితే ఇక్కడ డైరెక్ట్ నామినేషన్ అనేది చూజ్ చేస్తున్నా అని చెప్పి
తనుజే చెప్పింది. కానీ అక్కడ లైవ్‌లో జరిగింది ఏంటో తెలుసా? డైరెక్ట్ నామినేషన్ అనలే. ఫస్ట్ బాత్రూమ్స్ అండ్ గార్డెన్ క్లీనింగ్ అని ఇచ్చింది ఆపర్చునిటీ. ఇస్తే తనుజ చెప్పిన దానికి నేను బాత్రూమ్‌లు క్లీన్ చేసుడు, గార్డెన్ క్లీన్ చేసుడు వారం రోజులంటే నా వల్ల కాదు, నేను చెయ్యను అన్నది. నేను పని చెయ్యను అన్నది. అది తీసేసిర్రు. సింపుల్‌గా కట్ చేస్తుర్రబ్బా వాళ్ళకి నెగెటివ్‌గా అనిపించేటియి. అంత నెగెటివ్స్ అన్నీ కట్ చేయంగా కూడా మిగిలిపోయినాయి ఇవి. మీరు అర్థం చేసుకోరి. లిటరల్లీ నిన్న ఎపిసోడ్‌లో సంజన గారిని అంత ఎక్కిండ్రు కదా నాగార్జున సార్. అంత ఘోరంగా అన్నారు కదా! మరి మాధురి గారిని అన్నారా? ఏం అనలేదే? ఏ? ఏ? అప్పుడు లేవది డోరు సంజన గారి మీద ఎందుకు లేచింది? ఏ ఓకే. బాత్రూంలో కడగా అన్నదామె. కడగా అన్నందుకు డైరెక్ట్ నామినేషన్ అనే సెకండ్ చాయిస్ తీసుకున్నారు. అది మ్యాటర్. ఆ తర్వాత ఇన్విజిబుల్ కేప్ని యా ఇవి అనుకుందబ్బా. నిజం చెప్పనా, దువ్వాడ మాదిరి అనుకున్నది ఏంటి తెలుసా? డైరెక్ట్ నామినేషన్ ఈజ్ కంఫర్టబుల్ థింగ్. వాళ్ళతో ఓరుడు వీళ్ళతో ఓరుడు ఇంకా నెగిటివ్ అయితే కదా అనుకున్నది అయిపోయింది. సరే నెక్స్ట్ ఇమాన్యుయల్ ఆ ఇన్విజిబుల్ కేప్ని ఎందుకు మడత పెడుతున్నావు? సరే అది ఎవరికి ఇస్తావు చెప్పు, నీకు 100 సెకండ్ టైం ఇస్తున్నా. సారీ ఫస్ట్ ఏంది ఇది ఎవరికి ఇస్తే నీ క్యాప్టెన్సీ బాగా జరుగుద్ది అంటే మా అమ్మకి ఇస్తేనే జరుగుతుంది సార్ అని అంటాడు. అనగానే ఈ అమ్మ బాండ్ కూడా తీసి పడేయాలబ్బా చాలు, సో అయిపోయింది. ఆ తర్వాత 100 సెకండ్ టైం ఇస్తున్నా సంజన, నువ్వు ప్లీజ్ చేసుకోవాలంటే ఈమె ప్లీజింగ్ అంతా ఆగమాగం చేసింది. అయిపోయింది, కామెడీ కూడా పడతలేదు, వచ్చింది. రైట్ 100 సెకండ్స్ కన్విన్స్ చేయాలంటే కన్విన్స్ చేయలేకపోయింది అన్నారు. ఆ తర్వాత అది ఇస్తావా ఇస్తావా అంటే సగం మంది ఏమో ఇవ్వాలి అన్నారు, సగం మంది ఏమో ఇవ్వద్దు అన్నారు. ఇది ఇన్విజిబుల్ కేప్ ఇవ్వద్దు అన్నందుకు ఇక ఇమాన్యుయల్ చేతిలో డెసిషన్ అని చెప్పి తీసుకుపోయి ఇచ్చేసారు. బాగుంటుందమ్మా, బాగుంటుంది అని కొంచెం ఫన్ జనరేట్ అయింది అన్నట్టు. మాట్లాడుకుంటే ఫన్ జనరేట్ అయితే కొంచెం బాగుంటుంది. నిజంగానే అటు ఇటు తిరుగుతుంది. మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పుకోవాలి, అందులో ఉంటుంది. అటు ఇటు తిరుగుతుంది, బాగానే ఉంది, వెరీ నైస్. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న స్పెషల్ వీడియో చేస్తామని చెప్పి సుమన్ శెట్టి స్పెషల్ దొంగతనం చేసిన వీడియో ఇచ్చారు. ఆ తర్వాత తనుజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు కలిసి పానీపూరి తినేది ఒకటి వేసారు. లిటరల్లీ అక్కడ తనుజ ఉంది, దొంగతనం దగ్గర కూడా తనుజ ఉంది, అండ్ పానీపూరి దగ్గర కూడా తనుజ ఉంది. కాబట్టే వీడియోలు పడ్డాయేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సుమన్ శెట్టి అనుకున్న పాజిటివ్ ఆరా ఇటు కూడా అంటుకుంటుంది కదా. అఫ్కోర్స్ ఉందనుకో, డబల్ డోస్ డబల్ ధమాకా. వీళ్ళిద్దరు చేస్తే ఫన్. ఇంకెవరైనా చేస్తే నువ్వు ఆట ఆడమంటే వాటిని ఎలా ముట్టుకున్నావు, ఎందుకు తిన్నారు మీరు, ఇది కరెక్టా, ఇది టాస్కా అనేటోళ్ళేమో. వీళ్ళు చేస్తారు కాబట్టి సరదా నవ్వుకో, అది సంకలు పెట్టుకొని గులగుల పెట్టుకుంటే కితకితలు అవుతాయి. నెక్స్ట్ టాస్క్ అని ఆ సాంగులు పాడే టాస్క్ ఒకటి ఉంది కదా, ఆ సాంగులు పాడే టాస్క్ ఒకటి, అట్నే ఇంకోటి ఏంది ఫుడ్ ఐటమ్స్ నోట్లో పెడితే అది టేస్ట్ చేసి చెప్పే టాస్క్ ఒకటి, 2 టాస్కులు కొంచెం ఫన్. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత సాంగులు డ్యాన్సులు. ఓకే, డ్యాన్సులు సుమన్ శెట్టి అనే డ్యాన్సులు ఖతర్నాక్ చేసిండబ్బా. మస్తు అంటే మస్తు ఎనర్జెటిక్గా చేసిరబ్బా. సూపర్ అనిపించింది. ఆయనకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే సూపర్ డ్యాన్స్ చేస్తాడే మన ఫీలింగ్ కూడా వచ్చింది. రాముకి చెప్పొచ్చు కదా అన్నకి ఒక మంచి సాంగ్ మీద డ్యాన్స్ నేర్పిమని చెప్పొచ్చు కదా, ఇవి చెప్పరు. బంగారు కోడి పెట్ట సాంగ్ అయితే భలే చేసిండు. బంగారు కోడి పెట్ట వచ్చేనండి ఆ పాటకి ఇంకో పాటకి 2 పాటలు కూడా బాగా చేసిండబ్బా అన్న, బాగా చేసిండు. కొంచెం ఆయనకు ట్రైనింగ్ ఇస్తే కథ నాకు చేస్తే డ్యాన్స్ అనిపించింది. ఆ చిన్నగా ఉండి క్యూట్గా ఎగురున్నట్టుగా చిన్నపిల్లగాడు ఎగిరినట్టుగా ఉన్నది, గమ్మత్ అనిపించింది. తర్వాత సేవింగ్స్, ఆ క్యాప్సూల్ సేవింగ్లలో రాము రమ్య అని పెట్టి రాముని సేవ్ చేసిండు. రాము రమ్య ఇంకెవరు ఉండే, రాము సేవ్ అయ్యిండు. సో ఆ తర్వాత సాయి సేవ్ అయ్యిండు. లాస్ట్కి వస్తే మిగిలింది ఇద్దరు. సో ఇద్దరు సంజన అండ్ రమ్య, మీరు ఇద్దరు ఇట్లా ఒకరు ఎలిమినేట్ అవుతారంటే ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్గా రోలింగ్ కెమెరా యాక్షన్. ఇమాన్యుయల్ టెన్షన్ అన్నాడు, టెన్షన్ పడితే అట్లా చేస్తాడు మనోడు అంటాడు. రైట్, వాళ్ళ అమ్మ పోతుందేమో అని టెన్షన్ పడ్డాడు అనమాట. అంత ఏం ఎక్కలేదు నాకు. ఆ మబ్బులు బాగా సెటప్ బాగుందబ్బా, మబ్బులు బాగున్నాయి, చాలా మంచి డిజైన్ చేశారు. ఆ ఉరుములు మెరుపులు వచ్చినట్టుగా అని ఫ్లిక్కరింగ్స్ అవన్నీ వేసారు. వర్షం పడ్డది, ఎవరికి సంజనకి వర్షం పడ్డది, మబ్బులు ఎగిరిపోయినాయి. మేడం అవుట్, రమ్య గారు అవుట్. ఇంత తొందరగా వెళ్ళిపోతావు అనుకోలేదమ్రా నేను నువ్వు అని చెప్పి సంజనక్క రమ్యతో అంది. యాక్చువల్లీ రమ్య ఉంటుందేమో, రమ్యతో కామెడీ చేద్దాం లేదంటే వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది, డేంజర్ జోన్లో ఉన్నట్టుకుంది, ఆమెను కొంచెం కలుపుకుందాం అన్నట్టుగా అనుకున్నారు. సాయి వెళ్ళిపోతారని వీళ్ళు అనుకున్నారు. సాయి సేవ్ అయినప్పుడు అందరూ షాక్ అయ్యారు. వీడు సేవ్ అయ్యిదే ఎందుకయ్యాడు అన్న సెన్స్లో చూస్తారు. రమ్య ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది, రమ్య ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత తనుజ గోల్డెన్ బజర్తో నువ్వు ఇప్పుడు సేవ్ చేయడానికి అయితే లేదని ముందే చెప్పారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా ముందే క్లారిటీ ఇచ్చారు.
జనాలకు క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా. పవర్ అస్రాతో ఈ వారం నువ్వెవరిని సేవ్ చేయడానికి లేదు, సేవింగ్ పవర్ ఆల్రెడీ అయిపోయింది, ఓకేనా? ఒకవేళ సేవ్ చేయాల్సి వస్తే ఎవరిని సేవ్ చేస్తావు అంటే సంజనాన్ని సేవ్ చేస్తాను. ఓకే రైట్. ఇఫ్ నీకు ఛాన్స్ వస్తే ఎవరిని సేవ్ చేస్తావు? సంజన. ఓకే. తనుజ, నీ దగ్గర ఆ గోల్డెన్ బజర్ ఉంది కదా, నువ్వెవరిని సేవ్ చేస్తావు? సంజన గారు సార్. ఎందుకు సార్? బికాస్ షీఈ్ ట్రాన్స్పరెంట్, ఫన్ కోసం చేస్తారు, కనబడాలి అని ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంటారు, కంటెంట్ అని క్రియేట్ చేస్తుంటారు తప్ప ఇంకేముండదు సార్, షీఈ్ జెన్యూన్ అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత సంజన సేవ్ అయింది కదా, సేవ్ అయిన తర్వాత రమ్య అందరికీ టాటా బై బై చెప్పింది. మాధురికి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనమాట. ఏమనంటే ఎక్కువ అరవకు, అరవగా ముందు చెప్పినట్టు చెయ్యి, ఆ బాండింగ్స్ గిండింగ్స్ అని పెట్టుకుంటాను రాలేదు, నువ్వు వచ్చినాక చదువుకున్నావు, నాకు ఏమో కన్ఫ్యూజ్ చేసినావు, బాండింగ్స్ పెట్టుకోవద్దని నాతో చెప్పి ఇక్కడికి వచ్చినాక తనుజాన్ని తలుక్కుంటావు, నాకు చెప్పద్దు దొంగ నువ్వు అసలు అనుకుండవచ్చు మధ్యలో రమ్య. నాకు లోపలికి వచ్చేటప్పుడు ఏమో ఎవరితో ఉండదు, అందరితో ఫైట్ చేయాలని వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది ప్లేట్ పిరాయించింది. అమ్మో, ముదురు కాదు దేశం ముదురు. ఇప్పుడు నన్ను కూడా అంటే రమ్యాని కూడా కాంపిటీటర్ అనుకుంది కాబట్టి వచ్చేటప్పుడు మనం బాండ్స్ మీద ఎక్కేయాలి అని వచ్చింది, ఇక్కడికి వచ్చి తనుజాతోటి సెట్ అయిపోయింది. అయినా ఆడియన్స్ కూడా అట్నే ఉన్నారు అబ్బా. ఇప్పుడు బాండింగ్స్ గిండింగ్స్ పెట్టుకుంటున్నా వాళ్ళు సేవ్ అవుతారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు. మంచిగా స్వచ్ఛంగా ఆడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పోయిన సీజన్లో ఆదిత్యం అన్న భలే ఆడిండు, ఉన్నాడా? వెళ్ళిపోలే అట్లా. ఆయన ఓపెన్ అయిపోయేలోపు వెళ్ళిపోయాడు పాపం. నీకెళ్ళి లేపి విడిచిపెట్టారు. ఏంది ఆయన ఏం చేస్తాడు? స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే సంకల పెట్టుకుంటాడు అంతే, సింపుల్. పృథ్వీని దగ్గర పెట్టుకుని, యశ్మిని దగ్గర పెట్టుకుని, ప్రేరణ దగ్గర పెట్టుకుని అందరినీ దోస్తులు చేస్తాడు. ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాళ్ళందరినీ దోస్తులు చేసుకుని ఉంటాడు. ఇంకెక్కడ ఉంటుంది ఇక్కడ? మళ్ళీ అంతా నాన్ తెలుగు బ్యాచ్ కంప్లీట్గా. నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ అంతా నాన్ తెలుగు బ్యాచ్. తెలుగులో తక్కువ పోయిన సీజన్లో. అట్లా ఉంటారు అక్కడక్కడ ఏదో చల్లినట్టు. సేమ్ కాన్సెప్ట్ వీళ్ళది. మళ్ళీ అక్కడ మేనేజ్మెంట్ నుంచి నాన్ తెలుగు మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ నాన్ తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, తెలుగు వాళ్ళు పెద్దగా నచ్చరు వాళ్ళకి, అది కామన్. ఎంతైనా నా ఊరు నాకు ముద్ద అనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ డీమాన్ పవన్ పట్టుకొని చెప్తుంది అన్నట్టు, బాగా ఆడు, నేను ముందు చెప్పింది ఒకసారి గుర్తుపెట్టుకుని బాగా ఆడుకో అని చెప్పింది. ఇలాంటివి ఏదో జరుగుద్దని మాధురి. సరే, ఆ బీబీ కేఫ్లో శివాజీ అన్న యాంకరింగ్ ఏందో, ఏందో దిక్కుమాలినట్టుగా ఏందో అసలు అది ఒక రకంగా ఉందబ్బా. యాంకరింగ్ అస్సలు బాగాలేదు, ఆర్టిఫిషియల్గా అతికిచ్చినట్టు ఉంది అది. అస్సలు యాంకరింగ్ బాగాలేదు శివాజీ అన్నది. వర్స్ట్ యాంకరింగ్ ఎవరి తెలుగు బిగ్ బాస్ బజ్లో ఉన్న వర్స్ట్ యాంకరింగ్ టోటల్లీ అస్సలు బాగాలే. ఆ క్వశ్చనింగ్ బాగలేదు, అడిగేది డ్రామాటిక్గా ఉంది, ఓవర్గా. వాళ్ళు నిజంగా ఏందో పోలీసు వాళ్ళకి దొరికిపోతారు చూడు, దొంగలు దొరికిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తారు, ఆ టైప్లో ఉంది అది. యాంకర్ క్వశ్చన్ వేసినట్లేదు. అవునా, అలా అనుకున్నావు అంటాడు. వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళే, దొంగతనం చేసి దొరికిపోలే. ఓకే, ఆ తర్వాత డీమాన్ పవన్ నామినేషన్. ఒక్క నిమిషం, బయటకు వచ్చేసింది నాగార్జున సార్ అండి. ఏంటమ్మా ఓకేనా అంటే, సార్ ఓకే సార్, నేను అనుకున్నాను సార్, నేను ఉన్నదంతా హ్యాపీ ఫీల్ అయ్యే అమ్మాయిని నేను ఎప్పుడైనా ఓకే అన్నట్టుగా నేను అనుకున్నాను సార్, అది మెంటల్లీ ప్రిపేర్డ్ అయ్యే ఉన్నానని చెప్పింది. అవును, ఈ సెకండ్ వీక్ ఇప్పుడు నామినేషన్లకు రాగానే అనుకుని ఉండవచ్చు ఎవరున్నారు, సాయి ఆయన ఎంతో సినిమాలలో చేసిండు. కానీ ఒక నమ్మకం ఉండొచ్చు రమ్యకి. 5 లక్షల మంది ఏమో ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు కదా, వాళ్ళల్లో కనీసం 1 లక్ష మంది గుద్దినా కానీ సేవ్ అయిపోతాయి కదా అనుకుంటుండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా, నిజం చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని చూసి అంటే వాపును చూసి బల్బు అనుకుంటే కష్టం, అదంతా వాపు ఉత్తదే. అది వాళ్ళు కూడా ఏ వాపులో వంపులో చూడడానికి వచ్చిన వాళ్ళు తప్ప లిటరల్లీ వాళ్ళు జెన్యున్గా హార్ట్ఫుల్గా ఆ మనిషిని అర్థం చేసుకుని ఆ మనిషిని నచ్చో వచ్చిన వాళ్ళు కాదు. సో ఆ ఫాలోవర్స్ని చూసి అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ కళ్ళు తెరుచుకుంటుంది తెలుసా, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకురావడం వల్ల ఏం ఉపయోగం లేదు. 0 ఫాలోవర్ ఉన్నాడు వచ్చినా కానీ వాడు టాస్కులు, పర్ఫార్మెన్స్లు, ఎమోషన్ అంతా కూడా కరెక్ట్గా బండిస్తే ఆటోమేటిక్గా క్లిక్ అవుతాడని అనుకుంటారు తప్ప 5 లక్షల మంది 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని తీసుకొస్తే క్లిక్ అవుతారని అనుకోరు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళ జెన్యూన్ అభిమానులు కదా. నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో 23-24 వేల మంది ఉంటారు అబ్బా. వాళ్ళంతా జస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వచ్చిన వాళ్ళే, లిటరల్లీ నా కోసం వచ్చిన వాళ్ళు కూడా కాదు, తక్కువ. అందులో ఒక 10,000 మంది నా కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, నన్ను నమ్మి నన్ను ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు. మిగతా 14,000 మంది ఉంటారు చూడు, జస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మాత్రమే. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అసలు అయినా వద్దులే. రైట్, డిమాండ్ పవన్ని పట్టుకుంది చూసి ఒక్కొక్కరు. ఓకే రైట్, నెక్స్ట్ నామినేషన్. ఒక్క నిమిషం, ఇది ఒకటి చూపించారు అబ్బా మనకి. ఏవీలో డిమాండ్ పవన్ ఇట్లా పట్టుకుంటే బట్టను ఊడిపోద్ది కదా, అదొకటి చూపించి బా అనుకుందామే.
అర్థమైంది, ఓహో ఇట్లాంటివన్నీ నెగిటివ్ అయినాయా అని. నెగిటివ్స్ అన్ని చూపిస్తూ ఉంటారు కదా ఏవీలో. రైట్. ఆ తర్వాత రమ్య నువ్వు కొంతమందిని ట్రాష్లో వేయాలి, అక్కడ ఫోటోలు ఉన్నాయంటే ఒక్కొక్కరిని ట్రాష్లో వేస్తుంది. కళ్యాణ్ ఫస్ట్ ఫోటో తీసుకుని కళ్యాణ్ తీసుకుని ట్రాష్లో వేసినప్పుడు కళ్యాణ్కి మళ్ళీ పొగరొచ్చింది. సింపుల్, పిఠాపురం అహ్మద్ గారి వల్ల వచ్చింది అది. నువ్వు కామన్ మ్యాన్ కాదు, నువ్వు సెలబ్రిటీయే, నువ్వు పెద్ద సెలబ్రిటీవి, నీ పేరులో పవర్ ఉంది. పవర్ స్టార్ గారితో ఈయనకి ఎందుకు అబ్బా సంబంధం నాకు అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన వచ్చి నీ పేరులో పవర్ ఉందంటాడు. ఈయన చేసిన నిబ్బా పనులకి ఆయన ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బదనం చేయడం? పిఠాపురం అహ్మద్ గారు ఆలోచించుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం తప్పు. ఏందబ్బా అది తప్పు అసలు. ఆయనకి ఈయనకి ఏం సంబంధం? ఎక్కడికెక్కడికి లింక్ కలిపిండి ఆయన. సరే కళ్యాణ్కి మెచ్యూరిటీ లేదని అంటే చదువుతాడు, నిబ్బిలాగా బిహేవ్ చేస్తుంటాడు సార్, కాలేజీలో ఫస్ట్ లవ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడడం కూడా తెలియదు, నామినేషన్లో కూడా ఏదేదో పాయింట్స్ చెప్తూ ఉంటాడు అంటే అని ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అబ్బా. పొగరుబోతు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాడు, అవి చూపించాడు. ఆ తర్వాత మరి ఆట మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే సార్ పడుతుంది సార్, నామినేషన్లో ఒకటి అనుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అని అన్నది. రైట్. ఆ తర్వాత దివ్య నిఖిత ఊరికే కోపం వస్తుంది సార్, అన్నెసెసరీ డిబేట్స్ పెడుతుందండి, థ్యాంక్ యూ అంటుంది ఆమె కూడా పొగరుగా. ఈమె కదా హైపరాదికి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ తనుజ విషయంలో సార్ కంప్లీట్లీ కొన్ని తెలియకుండా వేరే వాళ్ళు చెప్పింది నమ్మి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే అందుకే మా మధ్యలో మిస్కమ్యూనికేషన్ వచ్చిందంటే డన్. ఈమెకి పొగరే. అవతలంతా పురుగులు. వీళ్ళకి ఏంటంటే అవతల మనుషులంటే పురుగులు. మేము తోపులము, అందరూ వచ్చి మా గురించి మాట్లాడుతుర్రు, మేమే టాపు, నేనే విన్నర్ కంటెస్టెంట్ అని అందరూ చెప్పేసిర్రు, వచ్చిన అమరు అర్జున్ చెప్పిర్రు, ఐపరాజు చెప్పిండని ఇక పొగరు వచ్చేసింది ఒక్కొక్కరికి. మొత్తం బలుపులు ఇట్లా పట్టి ఉన్నారు ఇట్లా. మా దగ్గర అయితే కావురం అంటారు. నెక్స్ట్ మీ దగ్గర ఏమంటారు? నెక్స్ట్ గౌరవ్ సార్ రాక్షసుడు సార్, టాస్కులలో సార్ వాడే గెలవాలని ఉంటుంది అంటే మంచి క్వాలిటీ కదా నాగార్జున గారు అన్నారు, మంచి క్వాలిటీయే. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఎమోషనల్గా వెళ్ళొద్దు, బ్రెయిన్ వాడమని చెప్పింది. బ్రెయిన్ వాడాలా అని నాగార్జున గారు హింట్ ఇచ్చారు. అవును సార్ అని. ఎమోషనల్గా వెళ్ళొద్దు అని చెప్పింది. కొంచెం కట్ చేయాలి, ఎక్కడి వరకు కట్ చేయాలి, నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిన కదా అది తీసుకోమని చెప్పింది. ఆయన ఏమి వినాడు, అవసరం లేదు. వాళ్ళ బాండ్ ఇక ఫార్ బెటర్ అబ్బా. వాళ్ళ కులం అన్నది బాండ్ మనకు తెలుసు, వాళ్ళ బాండ్ ఎంతవరకు ఉందో, ఎక్కడ లిమిట్ ఉందో. అండ్ టాస్కులలో కూడా ఆయన గెలిచినప్పుడు టక్కన ఫ్రూట్ తీసుకుపోయి రీతుకి ఎప్పుడు ఇయ్యలే. శ్రీజాకి ఇచ్చిండు, ఇంకోళ్ళకి ఇచ్చిన తప్ప రీతుయే గెలవాలి, రీతు కోసమే అని చెప్పి అతను ఏం లేడు ఎప్పుడు కూడా. అది మనం గమనించుకోవాలి అంతే. నెక్స్ట్ ఇమాన్యుల్ లేచి, రమ్య స్క్రీన్ మీద అద్దరిపోయావు తెలుసా, చాలా బాగున్నావు, పక్కన నాగార్జున సార్ ఉన్నాడయ్యా, ఆయన కూడా అంటారంట. సార్ నా కోసం పంపిన 2 దేవతలు వెళ్ళిపోయారు సార్, ఆయేషా వెళ్ళిపోయింది, రమ్య వెళ్ళిపోయింది. అయ్యో అవునా, మరి ఆయేషతోటి కొంచెం బాగా క్లోజ్గా ఉంటే టైఫాయిడ్ నీకు కూడా వచ్చేది, నువ్వు కూడా పోయేటోడు కదా అనిపించింది నాకు. సరే సడన్గా నాగార్జున గారికి బిగ్ బాంబ్ ఉంది, ఎవరి మీద వేస్తావు, వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేయాలి, ఎవరి మీద వేస్తావు వాష్రూమ్ డ్యూటీ అంటే రీతు. ఓకే డన్. ఎందుకు వస్తుంది బిగ్ బాంబ్? సడన్గా వస్తుంది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. సో ఇది మనకి చూపించారు. ఆ తర్వాత సార్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని చెప్పి కాలుమోకి వెళ్ళిపోయింది. ఓకే హ్యాపీ. రమ్య ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రమ్య మోక్ష పికిల్స్కి. అండ్ యాజ్ యూజువల్గా నువ్వు జిమ్లో మోటివేషన్ వీడియోలు చేస్తావు కదా, జిమ్ మోటివేషన్ వీడియోలు కూడా చేయాలని కోరుకుంటున్నాం. చాలామంది 5 లక్షల మంది ఫాలోవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు నీ జిమ్ వీడియోల కోసం. సో ఇది వీడియో చాలా ఫ్రస్ట్రేషను, చాలా ఫన్ను, చాలా ఎమోషను, చాలా మంచి చెడు అన్నీ చెప్పినా అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మిడ్నైట్ ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. రైట్, బాయ్. Shabba Khair. This is your Sirpran Srinivas alias Sinu 65.